అంటే నిన్న మనం చూసుకున్నట్లయితే అవంతి శ్రీనివాస్ గారు వైసీపీకి రాజీనామా చేయడం జరిగింది. అవంతి శ్రీనివాస్ గారు ఇంకోటి అంటే గ్రాంథి శ్రీనివాస్ గారు కూడా. ఆ! సో, రాజీనామాల పర్వం అనేది నడుస్తున్నది. నెలకి ఇద్దరో, ముగ్గురో ఎంతో కొంతమంది హ్మ్. హ్మ్. రాజీనామాలు హ్మ్. చేస్తున్నారు. అది కూడా కీలకమైన వ్యక్తులు. హ్మ్. సో, అది నిన్న అవంతి శ్రీనివాస్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ ఆయన ఎందుకు ఓడిపోయారో తెలియని పరిస్థితి, ప్రజా తీర్పుని ఆయన అంగీకరించని పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే సూపర్ 6, సూపర్ 7 ఏదైతే అని అంటున్నారో, మినిమమ్ ఒక 1 ఇయర్ అంటూ టైమ్ ఇవ్వాలి. 6 మంత్స్ అన్నా, 1 ఇయర్ అన్నా నేను టైమ్ ఇస్తేనే కదా తప్ప ఇప్పుడు అది చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఆర్థిక ఫినాన్షియల్ ప్రాబ్లమ్‌లో ఉంది. అవును. అవును. అది అందరికి తెలుసా? మెల్లమెల్లగా తొక్కుకుంటూ వస్తున్నారు. ఇదే క్వెషన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అడగడం జరిగింది ఒక రిపోర్టరు. మీరెందుకు ఏదైతే సంక్షేమ పథకాలు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారని జెప్పేసి రిపోర్టర్ అడగడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమని సమాధానం చెప్పారంటే, "ప్రజల తీర్పు మాకిచ్చింది 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు చేయకపోతే అప్పుడు మీరు మమ్మల్ని క్వెషన్ చేయాలని" వైఎస్ రెడ్డి గారు అన్నారు. గతంలో అవును. అంత ఓపిక కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోయింది. సో, ఇంకోటేంటంటే నాకెక్కడైతే గౌరవం దొరికిద్దో నేనక్కడే ఉంటాను అన్నట్టుగానే జెప్పారు. అంటే వైసీపీలో గౌరవం దక్కనట్ట అవంతి శ్రీనివాస్ గారు. ఇంకోటేంటిది జంబ్లీ కోసం ధర్నాలు చేయమంటున్నారు. ఇంకోటి దానికోసం ధర్నాలు చేయమంటారు. అసలు ఏం లేకపోయినా గానీ ధర్నాలు చేయడం మీరు అక్కడ తాడేపల్లి క్యాంపస్‌లో మీ తాడేపల్లి ఇంట్లో కూర్చొని చెప్పడం చాలా ఈజీ. కాకపోతే ఇన్ రియాలిటీ అది చాలా కష్టము అని మొత్తం ఇంకా చాలా చెప్పారు. ఈ మేజర్ పాయింట్స్ అనుకుంటున్నాను. సో, ఆయన ప్రెస్ మీట్ విన్న తర్వాత మీకేమనిపించింది సార్? ఆయన చెప్పిన దాంట్లో ఎప్పుడో చెప్పేశారు కొంతమంది. ఇది కరణం ధర్మశ్రీ గారు లేదా జక్కంపూడి రాజా గారు లాంటి వాళ్ళు చెప్పేశారు. అంటే ఫస్ట్ చెప్పిన ఒకటి వాళ్ళ పేర్లు బాగా గుర్తున్నాయి మనకి. సో ఇప్పుడైనా సరే నాయకుడు అనేవాడు తను ఒక స్టెప్ వేస్తే తనతో పాటు నడిచేవాళ్ళు 100 అడుగులు ముందుకేస్తారు. అంతే కదా! వాళ్ళందరికీ నేనున్నాను అన్న భరోసా. ఒక నాయకుడు అనేవాడు మరొక 100 మంది నాయకుల్ని తయారు చేసేలా ఉండాలి. నేను ఇక్కడే ఉంటా. మీరందరూ ఎవరైనా వస్తే వచ్చి నా మీద పడిపోండి అంటే ఈయన సేఫ్ అనమాట. పైనున్న వాళ్ళు పోతారని. అలా కాకుండా అవన్నీ కాదండి. ఆయన గెలిపించారు. రాష్ట్రం మొత్తం మీద 164 సీట్లు కూటమి కొట్టుకెళ్ళిపోతే 11లో ఆయన ఒకడుగా ఉండబడ్డారు. సో వెళ్ళాలిగా. ఎందుకు గెలిపించారు? అంత హడ్డిల్స్ అంత స్ట్రగుల్ అయ్యి ఎంత వ్యతిరేకత వచ్చినా నీ నియోజకవర్గ ప్రజలని మీరు గెలిపించినారు. మీ నియోజకవర్గ ప్రజల కోసమైనా మీరు అసెంబ్లీకి వెళ్ళాలిగా, మాట్లాడాలిగా. అసెంబ్లీలో ఏం జరుగుతుంది ఇంట్లో టీవీలో కూర్చొని చూసి సాయంత్రం వెంటనే ప్రెస్ మీట్. అది ఎట్లా? మీరు వెళ్ళగండి, రోడ్ల మీదకి వెళ్ళండి, ధర్నాలు చేయండి అంటే ఎవరు చేస్తారు? ఇప్పుడు ఆ ఎలక్షన్స్ ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తిరిగారో లేదా పవన్ కళ్యాణ్ గారు తిరిగారో లోకేష్ పాదయాత్ర చేశారో ఇవన్నీ నేను ఇక్కడ కూర్చుంటాను తాడేపల్లి ప్యాలెస్లో, మీరు వెళ్ళి మొత్తం ధర్నాలు చేయండి, పాదయాత్ర చేయండి అంటే చేస్తారా? ఒక వ్యక్తి వస్తే ఆ వ్యక్తి వెనక ఎంతమంది వస్తున్నారు, అది కదా ప్రభంజనం. ఇప్పుడు వెళ్ళండి. ఏమీ లేనప్పుడు ముఖ్యమంత్రి కానప్పుడే వెళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వెళ్ళొచ్చు కదా. సో అదే సామాన్యుడికి వచ్చిన ప్రశ్నే, సామాన్యుడికి వచ్చిన డౌటే ఈయన కూడా అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. అందుకే ఇంకా కొంతమంది ఆయన మీద అభిమానం పోగొట్టుకోలేక ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కాదబ్బా, 2019 ముందు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వేరబ్బా. ఎట్లా? ఆయన ఒకరేగా. 19 ముందు ఆయన అసలు మాట్లాడితే గూస్ బంప్స్ వచ్చేవబ్బా అన్నాడు ఒక మిత్రుడు. మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదబ్బా? జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఒక పేపర్ కూడా లేకుండా అనర్గళంగా మాట్లాడేవారు 2019 ముందు అన్నవారు. మరి ఇప్పుడు ఎందుకు చిన్న విశేష చెప్పడానికి కూడా పేపర్ చూసి చెప్పాల్సి వస్తుంది? ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి కాదు అంటాడు ఆయన. కాదు, ఆయనే ఒక రకమైన దీనికి నేను రాజును అయిపోయాను, నాకు 30 ఏళ్ళ వరకు ఇంక తిరుగులేదు, నేనే మొత్తం, నేనేం చెప్తే అదే శాసనం అనే స్థాయికి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన వెళ్ళిపోవడంతో ఇప్పుడు రాలేకపోతున్నాడు. ఇప్పుడు ఈయన ఏదైతే నాకు గౌరవం లేదు వెళ్ళిపోతానన్నాడో ఆయన కూడా నాకు అసెంబ్లీకి వెళ్తే గౌరవం ఉండదేమో అని అనుకున్నాడు. ఇంకా గౌరవం ఎందుకు ఇస్తారు? ఇప్పుడు ముఖ్యమంత్రి కాదుగా. మరి ముఖ్యమంత్రి కాకపోయినా మీరు వెళ్ళి సార్ రండి సార్ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోండి అంటారా? ప్రతిపక్ష హోదా కూడా లేనప్పుడు ఫ్రంట్ లైన్లో ఎందుకు ఇస్తారు? బ్యాక్ రో ఎక్కడో ఇస్తారు. అవును. లేదు నేను మీకు ప్రతిపక్షం అంటూ ఏం లేదు, ఉన్న దాంట్లో మేమే ఒక ప్రతిపక్షం, 11 మందితో ఉన్న మేమే, మీరందరూ కూటమి కదా, మాకు ఒక చివరిగా ఈ లైన్లో ఒక చివరి సీట్ ఇవ్వండి. నాకు సభ మొత్తం 3 గంటలు 5 గంటలు జరిగితే 5 నిమిషాలు నాకు టైం ఇవ్వండి అని అడుగుండి. ఎంత ఇదిగుంటుంది? అబ్బా ఆయనకి మైక్ ఇవ్వట్లేదు అని ప్రజలే తిరిగి సానుభూతి చూపిస్తారు. 5 నిమిషాలు మాట్లాడి బాగా మాట్లాడని ఇంప్రెషన్ కూడా వస్తుంది. చాలు కదా. ఇవ్వకపోతే వాళ్ళ మీద బ్యాడ్ వచ్చింది కదా. ఇంత చిన్న లాజిక్ అర్థం అవ్వట్లేదా? మేబీ అంటే ఇలాంటివన్నీ చెప్పినా ఆయన వినరని, ఇలాంటివన్నీ ముందుకెళ్ళి వాళ్ళకి ప్రశ్నించినా ఆయన వినిపించుకోరని, అలాంటి ఇప్పుడు ఆయన ఒక
సభ్యుడిగా లేదా ఒక అధికార ప్రతినిధిగా లేదా ఒక ఎంపీగానో ఎమ్మెల్యేగానో మాజీ మంత్రిగానో వచ్చిన అవంతి గానో లేకపోతే ఇంక సమ్మెక్స్ సార్ ఇట్లా అనుకుంటున్నాను సార్ ఇది మనం ఇంప్లిమెంట్ చేద్దామంటే నువ్వు చెప్పావులే నేను చెప్పిన పథకాల కంటేనా అని అంటే ఆడికి ఎలా ఉంటుంది, ఎంత అవమానకరంగా ఉంటుంది. అలా కాకుండా నీకు నచ్చకపోయినా అవును బాగుంది కాన్సెప్ట్ చూద్దాం అంటే వాడు ఎంత సాటిస్ఫై అవుతాడు. అంటే కనీసం అలాంటి సాటిస్ఫాక్షన్ కూడా అందులో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ దక్కట్లేదు. కాబట్టే మీరు అన్నట్టు వారంకొకరో నెలకొకరో రోజుకొకరో వెళ్ళిపోతున్నారు. ఒక నాయకుడు వెళ్ళిపోయాడంటే ఆయన వెనక నడిచే ఒక 1500 మంది కార్యకర్తలనే వెళ్ళిపోరా. అవును. మరి నెక్స్ట్ మీకు ఎలక్షన్లో నెక్స్ట్ మేమేనంటే ఎలక్షన్స్లో కనీసం నిలబడడానికి నాయకుడు దొరకాలిగా. కార్యకర్త నాయకుడిని చేయలేంగా. అవును. ఎంత ఆ కార్యకర్త గొంతు చించుకుంటాడు, నాకు జగన్ అంటే ఇష్టం, నాకు ఇవ్వండి అని. కార్యకర్తకి నాయకుడున్నంత ఫాలోయింగ్ ఉంటుందా? ఉండదు. అంటే ఇవన్నీ ఆలోచించి వాళ్ళు చెప్పి విసిగి వేసారి ఇంక మెల్లగా మనకి ఎందుకులే, అందుకే వాళ్ళు ఏం చెప్తున్నారు, అందులో కొనసాగలేకపోతున్నారు, అలాగని వేరే పార్టీలోకి వెళ్ళలేకపోతున్నారు. అందుకే ప్రస్తుతానికి అందరూ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రస్తుతానికి పార్టీ సభ్యత్వానికి లేదా జిల్లా ఇన్ఛార్జ్ ఉన్న ఆ లీడర్షిప్ క్వాలిటీస్కి రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. ఇంకొంతమంది కూడా కూటమిలో కొంతమందితో టచ్లో ఉన్నారంట. ఏది ఎమ్మెల్సీగా గెలిచిన వాళ్ళు ఏ క్షణానైనా జంప్ అవ్వచ్చు. మేబీ ఈయన సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వెళ్తా అంటున్నారు కాబట్టి వాళ్ళు సంక్రాంతి తర్వాతే బాంబు పేలుస్తారేమో నేను అనుకుంటున్నాను. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎందుకంటే ఎవరు రాజకీయ భవిష్యత్తు వాళ్ళది. తప్పదు, రాజకీయ మనుగడ సాగించాలంటే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలన్నప్పుడు ఎక్కడ లైటింగ్ ఉంటే ఆ లైటింగ్ వైపే వెళ్తారు వీళ్ళు కూడా. అది ఎప్పటి నుంచో చూస్తున్నాం. వీళ్ళు కూడా మరి వైసీపీలో గతంలో వచ్చారుగా, మరి అదే వైసీపీ నుంచి ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. అంటే ఏదైతే పెర్నాని గారి వైఫ్ మీద ఏదైతే ఒక కేసు అనేది ఫైల్ అవుతున్నా ఇవన్నీ మనం వింటున్నామో, ఏదైతే గోడౌన్లో ఏదైతే 185 టన్స్ అనుకుంటా, 185 టన్స్ ఏదైతే పవర్ సర్ఫ్ ఏదైతే బియ్యం ఉందో ఆ బియ్యం మొత్తం అక్కడ మాయమైనట్టు, అక్కడ షార్టేజ్ వచ్చినట్టు మనం చూస్తున్నాం కదా. సో అదే క్వశ్చన్, ఎందుకు షార్టేజ్ వచ్చిందని వాళ్ళని అడిగితే వే బ్రిడ్జ్ అనేది తేడా వచ్చింది, సో అందుకని షార్టేజ్ వచ్చిందేమో, లేకపోతే మేము 185 టన్స్ ఏదైతే విలువ ఉందో అంత మేము కట్టేస్తాం అన్నట్టుగానే లెటర్ రాయడం జరిగింది. సో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది సార్, అక్కడ స్కామ్ జరిగిందా? ఎలా ఉందంటే వాడిని ఏమన్నా చంపిస్తాను వస్తుంది సార్, సరే చంపిస్తానబ్బా సారీ అని వాళ్ళ ఫ్యామిలీకి లెటర్ రాసి ఇచ్చేస్తాను అన్నట్టుంది. అంటే జరిగిన స్కాము చాలా చక్కగా తెలివిగా తప్పించుకునేలాగా దారి మళ్లించేలాగా మాట్లాడుతున్నారు కదా. వేయింగ్ మిషన్ ఇబ్బంది అయితే మరి మీరు అప్పుడు ఏం చేశారు? మీరు ఊరుకుంటారా? అరే మన రాష్ట్రానికి సెంట్రల్ నుంచి రావాల్సిన 200 టన్నులు బియ్యం అంటే 185 టన్నులు వస్తాయంటే మిగతా 15 టన్నులు ఏమయ్యా అని చెప్పి మీరు ప్రశ్నించరా? అవును. ఊరుకుంటారా? కళ్ళు మూసుకొని సంతకాలు పెట్టేస్తారా? కాదు కదా. మరి ఇప్పుడు ఎలాగా ఎలాగ లెటర్ రాసి ఇచ్చేసారు? ఎలా రాసి ఇచ్చేస్తారు? అంటే ఇవన్నీ ఎవరెవరైతే ఆవేశంగా బీభత్సంగా మేము ఇంత ఇది అని మాట్లాడారో వాళ్ళు గొయ్యి వాళ్ళే తవ్వుకుంటున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఎవరు కేసులు పెట్టక్కర్లే, కూటమి ప్రభుత్వం వల్ల ఎవరు ప్రశ్నించక్కర్లే, లేదా ప్రస్తుతం పోలీస్ వ్యవస్థ ఎవరు వాళ్ళని బలవంతంగా ఈడ్చుకెళ్ళక్కర్లే, అన్యాయంగా అరెస్టులు చేయక్కర్లే. వాళ్ళు చేసినవే ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే సైలెంట్ అయిపోతున్నారు. ఆ సైలెంట్ అయిపోయి మళ్ళీ అన్యాయంగా చేస్తున్నారు ఏదో అంటున్నారు. అక్కడికి కొద్ది రోజుల తర్వాత పార్టీ సభ్యత్వానికి రాజీనామా, ఇట్లాంటి రాజీనామాలు చేస్తున్నారు. ఇదే పేర్నాని గారు అంబటి గారు ఏం మాట్లాడారు, మాకు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదు, అందుకే ఎమ్మెల్సీగా గోదావరి కృష్ణా జిల్లాలకు ఎమ్మెల్సీ మేము పోటీకి నిలబడట్లేదు అన్నారు. ఎందుకు నిలబడట్లేదు? గెలవరని తెలుసు. సరే నాయకులు కూడా లేరు కదా, ఎవరు ఇప్పుడు అంత ఖర్చు పెట్టుకొని నిలబడతారు? ఇవాళ రేపు ప్రతి ఎన్నిక ఒక కాలేజీ స్టూడెంట్ ప్రెసిడెంట్ అవ్వాలంటేనే ఖర్చుతో కూడుకున్న పని, అలాంటిది ఎమ్మెల్సీ వాడికి ఎంత ఖర్చు అవుతుంది? అవును. సో అవన్నీ ఎవరు సాహసించట్లేదు. అబ్బా ఇచ్చిన వేస్ట్ అబ్బా మనం గెలవం, ఎందుకంటే అంత ఘోర పరాభవం ఎందుకు వచ్చిందో అక్కడ డైజెస్ట్ అవ్వట్లే, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సో ఇప్పుడు పేర్నాని గారి వ్యవహారం, ఇప్పుడు వీళ్ళందరూ కూడా భార్య పేరు మీదో తమ్ముడి పేరు మీదో లేదంటే బావమరిది పేరు మీద పెట్టుకొని నడిపించారు. ఎందుకంటే ఏ ఒక్క పథకం రాలేదు, ఒక పథకాలు వచ్చే తప్ప ఏ ప్రాజెక్టు రాలేదు. ప్రాజెక్ట్ వస్తే అందులో కమిషను షేరో ఉండేది. అన్నగారు ఏమీ తేలేదుగా గత ప్రభుత్వంలో. ఇప్పుడు ఎలా సంపాదించుకోవాలి? భార్య పేరు మీదో బావమరిది పేరు మీదో తమ్ముడి పేరు మీదో చేయాలి. ఇప్పుడు అంతెందుకు జోగి రమేష్ గారు అగ్రిగోల్డ్ వాళ్ళ అబ్బాయి జోగి రాజీవ్, అలాగే వాళ్ళ తమ్ముడు కూడా వెంకటేశ్వర ఏదో ఆయన పేరు, మరి వాళ్ళు ఇరుక్కున్నారుగా. అంటే వీళ్ళు బయటకు ఉంటూ
వాళ్ళ తమ్ముడిని పేరు మీద, భార్యల పేరు మీద చేస్తున్నారు. ఇప్పుడు పేరు నాని గారు అతని శ్రీమతి పేరు మీద చేశారంట. మరి అది ఏంటంటే తప్పు జరిగింది, అప్పుడు వేయింగ్ మిషన్ తేడా కావాలంటే రాసి ఇచ్చేస్తానంటే అంటే తప్పును ఒప్పుకుంటున్నట్టేనా, లేదంటే కవర్ చేస్తున్నట్టేనా? ఇంకా వాళ్ళ విజ్ఞతగా తెలియాలి. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఎలా కవర్ చేసి కక్ష సాధింపని చెప్తారో. లెట్స్ వెయిట్ అండ్ సీ. సో థ్యాంక్ యూ సార్ మా హిట్ టీవీకి వచ్చినందుకు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.